హాయ్ ఫ్రెండ్స్, ఎలా అన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా. ఇప్పటికీ ఎన్నిసార్లు ఒక దగ్గరగా ఒక 10-15 సార్లు అడిగి ఉంటుందండి. ఒక 3 డేస్ నుంచి మా అమ్మ ఈ గోంగూర పచ్చడి చేయమని. మా ఇంటికాడ గోంగూర మొక్కలున్నాయి. అవి అంటే 2 రకాలున్నాయి. ఘనాసర గోంగూర అని ఒక పేరు చెప్పింది. ఆ గోంగూర ఇప్పుడు నేను పచ్చడి చేశాను. ఇంకో గోంగూర నార్మల్‌దనుకుంటా. ఆ గోంగూర ఏంటంటే బాగా పుల్లగా ఉంటది. ఇంకా ఎక్స్‌ట్రాగా మనం చింతపండు గానీ, టమాటాలు గానీ ఏమి ఏసుకోవసరం లేదు. ఇంకా గోంగూర పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశా. ముందు ఎండుమిరపకాయలు అవి ఏపేసుకున్నా. అవి నాకు ఇంతవరకు తెలియనప్పుడు బక్కగా ఉంటే వేగలేదు, బండగా అయిన తర్వాత వేగినియి అన్నట్టు నేను అనుకునేదాన్ని. మా అమ్మేమో అది కొద్దిగా వేగినాక స్మెల్ మారిద్ది అని చెప్పింది. మీకైతే ఎలా తెలుసో కామెంట్స్‌లో చెప్పండి. కలర్ మారుతుంది. కొన్ని కలర్ మారవు కదా! అలా ఉండిపోతాయి కదా! అలాంటప్పుడు అవి లావుగా అయితే వేగిపోయినాయి అన్నట్టు నేను అనుకునేదాన్ననమాట. ఇంక ముందు ఆ ఎండుమిరపకాయలు అయి ఏపుకొని, ధనియాలు, జీలకర్ర గూడా వేపుకున్నాను. నేను వెల్లుల్లిపాయలు ఇప్పుడే వేయట్లేదు. లాస్ట్‌లో తాలింపులో వేసుకుంటాను వెల్లుల్లిపాయలు. అండ్ దాంట్లోనే కొద్దిగా ఉప్పేసి గ్రైండ్ చేసేసుకున్నాను. పౌడర్ మరీ పూర్తిగా పౌడర్‌లా కాకుండా కొద్దిగా అది మనం తినేటప్పుడు పంటి కింద తగిలేలాగా అన్నట్టు పూర్తిగా గ్రైండ్ చేసుకోలేదు. గోంగూర ఉడకపెట్టేసాను. గోంగూరనైతే మిక్సీకెయలేదు. బాగా ఉడకపెట్టేస్తే అదే ఇంకా అంతకంటే మరీ పేస్ట్‌లాగా అయితే అది గోంగూర పచ్చడి అవ్వదు. గోరింటాకే అవుతుంది. ఇంకా దాంట్లోకి నేను ఆల్రెడీ ముందే పొడి చేసుకున్నాను గదా! అది వేసేసాను. అది వేసేసి బాగా కలిపేసుకొని తాలింపుకేమో ఇంకా ఆయిల్ అది హీట్ అయినాక తాలింపు దినుసులు అయ్యేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ కరివేపాకు ఏసినప్పుడు ఎంతమంది దూరంగా వస్తారో తెలీదు. నేనైతే ఈ మధ్యన ఈ వీడియో కోసమని అలా దగ్గరుంటున్నానంతే. నూనె ఎక్కువైద్దేమో అనుకోమాకండి. అది పచ్చడి కలిపే కొద్దీ నూనె ఎక్కువుంటేనే కొద్దిగా టేస్ట్ బావుంటుంది. ఇదైతే 10-15 డేస్ అలా ఉంటుంది. తినేటప్పుడు దీని మీద ఇంకా పచ్చి ఉల్లిపాయి వేసుకొని తినండి. చాలా బావుంటుంది. నేను ముందైతే కలపలేదు. మళ్ళీ పచ్చడి పాడైపోయిద్దని చెప్పి తినేటప్పుడు వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇదేనండి గోంగూర పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.